టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. స్థానికంగా ఉన్న పాన్ షాపులలో గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాపులు పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులో 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కార్తీక్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి వాడకాన్ని నిర్మూలిస్తామని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినప్పటికీ ఆ యాక్షన్ ప్లాన్ కేవలం కాగితాలకు, నోటి మాటలకు మాత్రమే పరిమితమైపోయింది. విశాఖలో విచ్చలవిడిగా గంజాయి వాడకం అనేది పెరిగిపోతుంది. అయితే మొత్తం గంజాయి వాడకానికి సంబంధించి మొట్టమొదటిగా లిక్విడ్ గంజాయి, అదేవిధంగా సాధారణ రా గంజాయి కాకుండా ఏకంగా చాక్లెట్స్ రూపంలో ఇప్పుడు దర్శనమిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే పొరపాటున చిన్న పిల్లలు కూడా చాక్లెట్ అనుకుని తినే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సాక్షి సినిమా చూసుకుంటే సాధారణ చాక్లెట్స్ ఏ విధంగా కనిపిస్తాయో అదే విధంగా ఈ చాక్లెట్స్ కనిపించాయి. ఇది విశాఖపట్నం సంబంధించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రాంతి థియేటర్ ఆపోజిట్ లో ఒక పాన్ షాప్ లో కనిపించింది. అయితే ఎవరు చూసినా సరే వీటిని సాధారణ చాక్లెట్స్ అనుకుంటారు, కానీ ఇవి గంజాయి చాక్లెట్స్. ఈ గంజాయి చాక్లెట్స్ ని విచ్చలవిడిగా ఆ షాప్ యజమాని అమ్మకానికి పెడుతున్న సిచ్యువేషన్ కనిపించింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి దాడులు చేసిన అనంతరం సుమారు 130కి పైగా చాక్లెట్స్, గంజాయి చాక్లెట్స్ ను మొత్తం సీజ్ చేయడం జరిగింది. అయితే వీటి విలువ మొత్తం కూడా 660 గ్రాములకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గంజాయి చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీటిని ఎక్కడ తయారు చేసిన అంశంపై ఇంకా పోలీసులు గారు దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ విధంగా విశాఖపట్నంలో గంజాయి చాక్లెట్స్ అనేవి వాడకం బయటికి రావడంతో ప్రస్తుతం ఇప్పుడు హల్చల్ గా మారింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు చిన్నారులు ఎవరైతే స్కూల్ పంపిస్తారో పొరపాటున వారు ఈ విక్రయాలకు సంబంధించి ఏవైతే చిన్న చిన్న పాన్ షాప్స్ లో ఈ గంజాయి చాక్లెట్స్ విక్రయించడంతో పొరపాటున ఎవరైనా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ తీసుకెళ్ళినా సరే కనీసం ఎవరు ఒకవైపు లోపల ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్లు కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ విభాగం ఎవరు కూడా గుర్తించలేని సిచ్యువేషన్ ఉంది. అయితే పబ్లిక్ ప్లేస్ లో కూడా ఈ గంజాయి వాడకానికి ఈ గంజాయి చాక్లెట్స్ అనేవి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి చాలా అనువుగా ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కూడా స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, రైట్ నరేష్.